హస్బెండ్ వాళ్ళ కంపెనీ ఇన్విటేషన్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. ఈ టికెట్స్ తీసుకొని మేము తిన్నగా ఓయా మాల్‌కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 4:30 అవుతుంది. కానీ అప్పుడే చీకటి పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ వింటర్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లోనే మేము టాక్సీ అనేది తీసుకున్నాము. ఇంకా మా వారైతే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఎందుకంటే ఆఫీస్ నుంచి డైలీ 6కి అలా ఇంటికి వస్తారు. నేనేం చెప్పాను అనుకోనంటే రిటర్న్ అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దగ్గరలోనే ఒక సర్కిల్ అనేది పడుతుంది. ఆ సర్కిల్ నుంచి నడుచుకొని ముందుకు వెళ్తే ఓయా మాల్ అనేది వస్తది. సో అక్కడ దిగిపోమనుకొని చెప్పేసాను. ఇదేనండి దున్హువా సిటీలోనే ఉన్న అతి పెద్ద మాల్ ఓఎంఆర్ లో. ఈ ఓఎంఆర్ లోన కొన్ని ఆఫర్స్ అనేవి ఉన్నవి. సో దానికోసం అనుకొని టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేసి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఏమేమి డిస్కౌంట్స్ అనేవి ఉన్నవి. స్టార్టింగ్ లోన మాకు టబ్ అనేది ఇచ్చారు. అక్కడ అంటే చాలా మంది ఫ్రీగా టబ్స్ అనేవి ఇంతకు ముందు కూడా ఒకసారి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఎలా అనుకోనంటే విషర్ట్ నుంచి వాళ్ళు మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది పెడతారు. నెక్స్ట్ మన మూమెంట్స్ లోన వాళ్ళదే ఒక కంటెంట్ అనేది షేర్ చేస్తారు. ఇంకా మేమైతే పై ఫ్లోర్ కి వెళ్ళిపోయాము. మాకు కూడా ఒక టబ్ అనేది ఇచ్చారు. వెహికల్ రైడ్ నార్మల్ డేస్ లోన 20 యువన్ అనేది ఉంటది. కానీ ఆ రోజు 9.9 యువన్ కి వెహికల్ రైడ్ అనేది ఉండేది. సో అందుకోసం అనుకుని ఒక 10 మినిట్స్ రైడ్ అనేది తీసుకున్నాము. పైన కూడా చాలా బాగా బెలూన్స్ అనేవి కట్టున్నారు. వెహికల్ లోన సెకండ్ ఫ్లోర్ మొత్తము ఒక రైడ్ వేసుకుని చూసేసాము. ఎందుకంటే నడుచుకొని వెళ్తే మనకి చాలా డిస్టెన్స్ అనేది పడుతుంది. ఇంకా చాలా టైం కూడా పడుతుంది. థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్ లోన ఇలాంటి చాలా ర్యాట్స్ అయితే పెట్టున్నారు. అంటే ఇవి ర్యాట్స్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నవి. దాని పక్కన ఏంటంటే న్యూలీ బోర్న్ బేబీస్ కూడా ఉన్నవి. చిన్న చిన్న ర్యాట్స్ ఉన్నవి. ఇంకా పక్కన ఒక కుందేలు కూడా ఉన్నది. ఆ కుందేలుతోనే మా బాబు అయితే కాసేపు ఆడుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇది కూడా థర్డ్ ఫ్లోర్ లోనే ఉంది. ఇక్కడ జిమ్ ట్రైనర్ అనేది అనుకుంటున్నాను. అంటే చైనాలోనే తైకుండో కెరాటీ ఇదంతా చాలా ఫేమస్. సో అది పిల్లలకి అంటే పల్టా కొట్టడం అనేది నేర్పిస్తారు. కంపెనీ ఇచ్చిన ఇన్విటేషన్ టికెట్ మొత్తం నేను ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నవి. ఇక్కడ 10 యువన్ అనేది ఉంది చూసారా. ఇది ఏంటంటే ఫుడ్ కి అంటే పర్ పర్సన్ 10 యువన్ అనేది లోపల ఈ అంబియంట్ వ్యూ అనేది చాలా బాగుంది. అప్పటికంటే హస్బెండ్ వచ్చేసారు. ఇక మేమైతే కిందకు వచ్చేసాము. కింద ఈ చైనీస్ బాబు డ్రమ్ అనేది వాయిస్తున్నారు. ఇంకా చాలా మంది చైనీస్ నిల్చొని షో అనేది చూస్తున్నారు. ఫ్లోర్ లోన యాపిల్ ల్యాప్టాప్ చూడడానికి యాపిల్ షోరూమ్ కి వచ్చేసాము. వెరీ నైస్ టోనీ. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.